ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మరికొంతసేపు మరలా మీ లేఖనాలు ధ్యానించి మేము మాట్లాడుకుంటుండగా ప్రభువా, అందరితో మీరు మాట్లాడండి. నాకు ఇచ్చిన తలంపులన్నీ నీ బిడ్డల ముందు పెడుతుండగా అందరినీ ఆత్మలో వర్ధిల్ల చేయండి, దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు కొంతసేపు దేవుడు వాక్యం వినండి. పరిశుద్ధ గ్రంథంలో లేవియాకాండం 23వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు కూడా మనం చదువుకోవాలి. 1వ వచనం నుంచి 44వ వచనం వరకు. 23వ అధ్యాయం లేవియాకాండం 1 నుంచి. ఇక్కడ మనకి 7 పండగలు కనిపిస్తున్నాయి. ఈ యూదుల పండగలండి. క్రైస్తువులు కూడా కొన్ని పండగలు ఉన్నాయి. క్రిస్మస్ అని, యానివర్సరీ అని, జనవరి 1 అని ఇలాంటి పండగలు చేసుకుంటున్నారు. యూదులకి 7 పండగలు ఉన్నాయి. ఆ 7 పండగలు ఈ లేవియాకాండంలో రాయబడినాయి 23వ అధ్యాయంలో. వాళ్ళకి మొట్టమొదటి పండుగ ఏంటంటే చూడండి, 4వ వచనం 5వ వచనం. ఈ యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. 5వ వచనం మనం చదువుకున్న 4, 5 వచనాల్లో మొట్టమొదటి పండగ, సంవత్సరంలో మొదటి నెల అబీబు నెల అంటారు. మనకి తెలుగు క్యాలెండర్లో మొదటి నెల చైత్రం అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే జనవరి అంటారు. యూదుల క్యాలెండర్లో వాళ్ళకున్న మొదటి నెల అబీబు నెల. ఆ నెలలో 14వ రోజున వాళ్ళకు ఒక పండగ జరుపుకోవాలి సాయంకాలం. అది దాన్ని ఏమంటారంటే పస్కా పండగ. అక్కడే రాశారు, పస్కా పండగ. ఈ పస్కా పండగ ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 1 నుండి 13 వచనాలు చదివితే మనకు ఆ పండగ అంతా కనిపిస్తుంది. ఎందుకు చేయాలి? ఇశ్రాయేలీల మీదకి 10 రకాల, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం మీదకి 10 రకాల తెగుళ్ళు వచ్చేసినాయండి. దేవుడు ఆ తెగుళ్ళన్నిటి నుండి ఇశ్రాయేల్ని కాపాడాడు. చివరి తెగులు ఏంటంటే జ్యేష్ఠులు చచ్చిపోవటం. అందరి ఇళ్లలో జ్యేష్ఠులు చచ్చిపోయారు. ఆఖరికి జైల్లో ఉన్న ఖైదీ కొడుకు కూడా చచ్చిపోయాడు. సింహాసనం మీద ఉన్న రాజుగారి కొడుకుతో పాటు జైల్లో ఉన్న ఒక ఖైదీ కొడుకుతో కూడా అందరూ చచ్చిపోయారండి. అయితే ఆ తెగులు ఇశ్రాయేలు మీదకి రాకుండా ఇశ్రాయేలు ఏం చేయాలంటే ఆ మరణదూత వాళ్ళ ఇంటి మీదకి రాకుండా 1 ఏడాది గొర్రె పిల్లని, అంటే దానికి సంపర్కం జరగకూడదు, దాన్ని పవిత్రమైన గొర్రె అంటారు. పవిత్రమైన గొర్రెని తీసుకోవాలండి. దానికి ఇంకొక గొర్రెతో సంపర్కం జరగకూడదు. సంపర్కం జరిగితే అపవిత్రమైనట్లు. అలాంటి గొర్రెని తీసుకుని వాళ్ళ ఇంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే సరిపోతుందంటే చాలు, లేకపోతే ఇంకో పక్కన ఉన్న వాళ్ళు ఇంకో కుటుంబం 2-3 కుటుంబాలు కలిపి ఒక గొర్రెను వధించేయాలి. దాని రక్తం ఏం చేయాలంటే వాళ్ళ గడపలకి పై కమ్మికి 2 నిలువు కమ్ములకి రాయాలండి. కింద కమ్మికి రాయకూడదు. ఎందుకు కింద కమ్మికి రాయకూడదంటే అది దేవుడు రక్తానికి సూచన అండి.
దేవుడు రక్తాన్ని కాళ్ళతో తొక్కకూడదు కదా. అందుకని యేసు ప్రభువారు ఆ పస్కా పశువు వల్లే మన కోసం వధించబడబోతున్నాడు. దానికి ముందుగా గుర్తుగా ఇది వధించబడుతుంది. అందుకని అది దేవుడి రక్తంకి పోలి ఉంది కాబట్టి అది పై కమ్ములకి నిలువు కమ్మికి రాయాలి, నిలువు కమ్ములకి కింద కమ్మికి రాయొద్దన్నారు. ఆ మాంసాన్ని వీళ్ళు తినేయాలండి ఆ రోజే. అదంతా నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. వాళ్ళు ఐగుప్తు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఐగుప్తు దాస్యం నుంచి విమోచించబడ్డారు. 2 మరణం నుంచి విమోచించబడ్డారు. 2 విమోచనలు జరిగినాయి వాళ్ళకి. వాళ్ళు అప్పటి వరకు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తులు చెరలో ఉన్నారు. ఐగుప్తులు వాళ్ళని ఎంతో బాధ పెట్టారు, వాళ్ళకి బానిసలుగా ఉన్నారు. దేవుడు ఆ రోజు వాళ్ళని బయటికి తీసుకొచ్చేసాడు. రెండోది వీళ్ళ మీదకి మరణం రాకుండా చేశాడు. ఇప్పుడు గలతీ పత్రిక 1:3 దేవుడు అంటున్నాడు, ప్రస్తుతపు దుష్టకాలంలోంచి ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడినట్టే ఈరోజు మీరు ప్రస్తుతపు దుష్టకాలంలోంచి విడిపించబడ్డారు. అందుకే యేసుక్రీస్తు అర్పించబడ్డాడు. చూడండి గలతీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా తీస్తే చదివినా పర్వాలేదు, లేకపోతే నేనే చదివేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో విమోచించాలని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. ఐగుప్తు నుంచి రావడానికి ఆ గొర్రె వధించబడిందండి. వీళ్ళ మీద నుంచి మరణపు దూత దాటిపోవడానికి ఆ గొర్రెపిల్ల రక్తం ఉన్న ఇంటి మీదకి మరణదూత రాదండి. ఐగుప్తులు అందరి ఇళ్ళ మీదకి వచ్చింది కానీ ఆ రక్తం రాసిన ఇంటి మీదకి రాలేదండి. ప్రస్తుతపు దుష్టకాలానికి సాదృశ్యం అటండి ఐగుప్తు. అలానాడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్లు మనం ప్రస్తుతపు దుష్టకాలంలోంచి బయటకు వచ్చేసాం. ఈ లోకంలోంచి బయటకు వచ్చేసాం కదా మనం అందరం. యేసుక్రీస్తు మన కోసం అర్పించబడ్డాడు, అందుకని మనం బయటకు వచ్చేసాం లోకంలోంచి. ఇప్పుడు లోకానికి మనకేం సంబంధం లేదు. మనం లోకంతో స్నేహించేయకూడదండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదండి, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలనుకోకూడదండి, లోకంలో ఉన్న వాటిని అమితంగా అనుభవించాలనుకోకూడదండి. లోకంతో చాలా మితంగా ఉండాలి మనం. లోక మర్యాదలను అనుసరించకూడదండి, లోకమాలిన్యం అంటించుకోకూడదండి. ఇంకా లోకంలోంచి విమోచించబడిపోయాం. మనం లోకంతో ఎలాగుండాలంటే చాలా మితంగా ఉండాలి. మనకి ఇక్కడ అన్నం వస్త్రం ఉండటానికి కొంచెం నీడంతే. ఎప్పుడు యేసుప్రభువు మనల్ని ఇక్కడి నుంచి విమోచించి తీసుకెళ్ళిపోతాడా అన్నట్టు ఎదురు చూడాలి. మనకి ఇంక లోకానికి ఏం సంబంధం లేదు. ప్రస్తుతపు ఈ దుష్టకాలంలోంచి విమోచించబడ్డానికే యేసుక్రీస్తు తను తాను అర్పించేసుకున్నాడు. ఆ గొర్రెపిల్ల ప్రతి ఇంటి దగ్గర వధించబడిందండి. అది వధించబడింది కాబట్టే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఆ మరణదూత వాళ్ళ ఇంటి మీదకి రాకుండా ఆగిపోయింది. చూడండి ఇంకొక రిఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 20:28 యేసు ప్రభు వారే చెప్పారు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఆ గొర్రెపిల్ల అక్కడ ఎలా వధించబడిందో యేసుక్రీస్తు కూడా మన కొరకు అలా వధింపబడడానికే వచ్చాడటండి. అలాగే చూడండి తీతు పత్రిక 2:14 తీతు పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని
తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించేసుకున్నాడు. మన కోసం ఆయన తను తాను అర్పించేసుకున్నాడు. అలాగే మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదరని మీరెరుగుదురు కదా. ఆ ఒక గొర్రె వధించబడి రోజున వాళ్ళకి విమోచన వచ్చిందండి. ఇటు మరణదూత వాళ్ళ ఇంటి మీదకి రాకుండా ఆగిపోయింది. వీళ్ళంతా ఐగుప్తు దాటి బయటకు వచ్చేసారు. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తుకు గుర్తు. యేసుక్రీస్తు కూడా మనల్ని మరణము నుండి, లోకం నుండి విమోచించాడు. దేవుడికి ఒక స్తోత్రం చెప్పండి. ఈ లోక ఆచారాలు, ఈ లోక మర్యాదలు, ఈ లోకంలో ఉన్నటువంటి దురాచారాలు అన్నిటి నుండి మనల్ని విమోచించేశాడు. దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. ఏదో పేరుకు లోకంలో ఉన్నాం అంతేకాని మనం లోక సంబంధులు కాదు, మనం పరలోక సంబంధులు. ఈ విమోచన, ఇలా విమోచింపబడడానికే యేసుక్రీస్తు వధించబడ్డాడు. వెండి బంగారాలంటే క్షయ వస్తువులతో విమోచింపబడలేదు, యేసు రక్తంతో మనకి ఈ విమోచన కలిగిందండి. లేకపోతే లోకస్తుల్లాగా మనం కూడా ఆ మర్యాదలు అనుసరిస్తూ, ఆ లోకాచారాలు ఎంత దురాచారాలయ్యి, ఎంత భయంకరమైన ఆచారాలయ్యి, వాటి నుంచి మనం విడుదలయ్యామంటే యేసు మన కోసం అర్పించబడ్డాడు. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, చూడండి, మన పస్కా పశువు యేసుక్రీస్తు వధించబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై మీ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడెను. క్రీస్తు అనే మన పస్కా పశువు. అక్కడ పస్కా పశువుని ఎలా వధించారో, ఆ రక్తం ఇంటికి రాసుకుని ఆ మాంసం తిని ఐగుప్తు నుంచి ఎలా బయటికి వెళ్ళిపోయారో, మనం అందరం కూడా పస్కా పశువుగా యేసుక్రీస్తు వధించబడ్డాడు. ఇప్పుడు ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం. అక్కడ గడప కమ్ములకి రాశారు, కానీ ఇప్పుడైతే యేసు రక్తం మన కడుపులోకే తీసుకుంటున్నాం. నా శరీరం తిని నా రక్తం తాగితేనే మీరు జీవం గలవారని చెప్పారు. ఇంకా మరణానికి మన మీద అధికారం లేదు. ప్రభు బల తినే వాళ్ళ మీద మరణానికి అధికారం లేదు. ఇప్పుడు మనము సంఘంలో ఈ పండగ ఎలాగ ఆచరించబడుతుందంటే ప్రభు బల్ల ద్వారా. ప్రభు బల్ల చేసుకునే ప్రతి ఒక్కరూ పస్కా పండగను ఆచరిస్తున్నట్టే. యూదుల పండగలన్నీ సంఘంలో ఎలా నెరవేర్చబడ్డాయి అనే విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. ఈ పస్కా అనేది యేసుక్రీస్తే వధించబడ్డాడు. అందుకనే పస్కా పండుగ రోజునే యేసు ప్రభు వారు సిలువేయబడ్డారండి. శిష్యులు కూడా అడిగారు, మనకి పస్కా ఎక్కడ సిద్ధపరచమంటావు ప్రభు అని. పలానా ఇల్లని యేసు ప్రభు చెప్తే అక్కడ సిద్ధపరిచాక అక్కడ ఆ పస్కాన్ని తీసుకుని, ఆ తర్వాత యేసు ప్రభు వారు తన శరీరంగా ఒక రొట్టెని, ఆయన రక్తంగా ద్రాక్షరసాన్ని శిష్యులకి ఇచ్చి అప్పుడు గెత్సేమనే తోటలోకి వెళ్ళారు. ఆ మన్నాడే పస్కా అప్పుడు ఆయన సిలువేయబడ్డారండి. ఆనాడు చేసిన యూదుల పండుగ ఇప్పుడు వాళ్ళు అలాగే చేసుకుంటున్నారు. కానీ మన కోసం పస్కాగా యేసు ప్రభు వధించబడ్డాడని యూదులకి ఇంకా చాలామందికి తెలియదు. మన కోసం యేసు ప్రభు ఒక పస్కా పశువులాగా వధించబడిపోయి మనకు విమోచన ఇచ్చాడు, లోకం నుంచి, మరణం నుంచి.
ఈ లోకం నుంచి మనము విమోచించబడిపోతాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాం, కానీ మన పౌరస్థితి అంతా పరలోకంలో ఉంది. మనం అందరం అక్కడికి వెళ్ళిపోతాం. మనకి మరణం లేదు, మరణం మీద మనకు విజయం వచ్చేసింది. యేసు శరీరం తింటున్నాం కాబట్టి, ఆయన రక్తం తాగుతున్నాం కాబట్టి మనం సమృద్ధైన జీవం గలవాలి. మనం ఒకవేళ చచ్చిపోయినా కూడా అది చావు కాదు, నిద్ర అండి. అందుకనే క్రైస్తవులు, పరిశుద్ధులు, ప్రభు బల తీసుకుంటూ ఉన్నవారు చనిపోతే ఇతరుల కోసం ఏడ్చినట్లు వాళ్ళ కోసం ఏడకూడదటండి. పౌలు గారు దెస్సలోనిక సంఘంతో చెప్పారు, వాళ్ళు నిద్రపోతున్నారు అంతే. నిద్రపోయిన వాళ్ళు ఎలాగ లెగుస్తారో అలాగా లెగిసిపోతారు. కనుక పస్కా పండుగ అంటే ప్రభు బలను ఆచరించటమే. మనం ప్రభు బల తీసుకుంటున్నప్పుడు మనం పస్కా పండుగని ఆచరిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయం 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. పొంగని రొట్టెల పండుగ యూదులకి రెండో పండుగ ఏంటంటే పొంగని రొట్టెల పండుగ. ఒక రొట్టె ఎప్పుడు పొంగుతుంది చెప్పండి? రొట్టెలాగే పొంగుతుంది కదా. ఎప్పుడు పొంగుతుంది? పులిస్తే పొంగుతుంది. యూదులు ఆహారము రొట్టె కాబట్టి ఆ రొట్టె పొంగటానికి పుల్లది కలుపుతారండి ముద్దలో. పాత పిండి ఉంటుంది కదా, నిన్న కలుపుకున్నది పులిసిపోయి ఉంటుంది. ఆ ముద్ద ఉంచుకుని ఈ కొత్త ముద్దలో కలిపి ఉంచి రొట్టెలేస్తే రొట్టెలా పొంగుతుంది. అలా తింటారన్నమాట అండి. వాళ్ళు నిత్యం ఆహారం అదే. అయితే ఈ పస్కా పండుగ మన్నాడు 15వ రోజు, నెలలో 14వ రోజు పస్కా పండుగ అవుతుంది. 15వ రోజు ఏం చేయాలంటే వీళ్ళు పొంగని రొట్టెలు 7 రోజులు తినాలండి. చప్పిడి రొట్టెలు తినాలి, పులుపు కలగకూడదు. ఇంట్లో ఎక్కడైనా పులుపు ఉంటే తీసి బయట పాడేయాలి. దేవుడికి స్తోత్రం. 7 రోజులు అలా చప్పిడి పిండితోటి తినాలండి. పులుపు అనేది కలవనివ్వకూడదు. పులుపు వేస్తే పొంగుతుంది. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో పండగ ఎలా నెరవేర్చుకోవాలో ఇక్కడ రాసేసారు పౌలు గారు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులివి చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఒకటికై పాతదైన పులిపిండిని తీసి పారేయండి. పాత జీవితం యేసుక్రీస్తులో మనం వచ్చాం కాబట్టి, ఆయన బాప్తీసం తీసుకుని ఆయన శరీరం తిరిగి ఆయన రక్తం తాగుతున్నాం కాబట్టి ఇక మనకి పాతదనేదే ఉండకూడదండి. మన పూర్వకాలం అజ్ఞాన దశలో మనకున్నటువంటి స్వకీయమైన దురాశని మనం అనుసరించి నడవకూడదండి. దేవుడిని ఎరగని దినాల్ని పూర్వదినాలు అంటారు. పూర్వం దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఇంకా పూర్వం ఉన్న దినాల్లో మనకున్న ఆశల్ని మనం అనుసరించి అదొక అజ్ఞాన దశ. దేవుడి జ్ఞానం లేదు కాబట్టి అదొక అజ్ఞాన దశ. అప్పుడు అలా చేస్తాం. ఆ పాతదనేది ఇక ఏది చేయకూడదండి. మన చిత్తవృత్తిలో పూర్తిగా నూతనపరచబడాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. పాతదనేది మన పాత జీవితంలో ఉన్నది ఏది ఇంకా కనపడకూడదండి. ఇతనేనా అతను, ఈవిడేనా ఆవిడే అనుకోవాలి అందరూ. అంత కొత్త ముద్ద అయిపోవాలటండి. ఇతనేనా అతను, ఈవిడేనా ఆవిడేనాలండి. చూడండి, అగస్టిన్ మారిపోతే అతను భయంకరమైన పాపి. క్రీస్తుకు పూర్వం దేవుణ్ణి ఎరగనప్పుడు అతని తల్లి 18 సంవత్సరాలు ప్రార్థించిందటండి. అతను మారిన తర్వాత
అగస్టిన్తో పరిచయమైన ఒక స్త్రీ కనపడిందట. కనపడితే అగస్టిన్ మాట్లాడతాడేమో అనుకుంది. మాట్లాడకపోతే కొంచెం మళ్ళీ ముందుకొచ్చి నచ్చాడిందటండి. నచ్చాడిన ఆమె ఇంకేం చూడడం లేదు, ఆయన ఏదో పనిలో ఆయన ఉన్నాడు. ఆమె పలకరించిందట, అగస్టిన్ నన్ను మర్చిపోయేవా, నేనంటే పడి చచ్చేవాడు కదా, ఈరోజు నేను ఇలా వెళ్తున్నా సదురుతున్నా సరే నువ్వు నన్ను చూడనట్టే పెట్టేవేంటంటే, అమ్మా మీరు నేను పలానా మర్చిపోయేవానని అడిగిందట. నువ్వు పలానా అయితే అవ్వచ్చు, కానీ నేను మాత్రం అగస్టిన్ మాత్రం, మీరు అనుకున్న అగస్టిన్ మాత్రం నేను కాదు. మీరు చెప్పిన అగస్టిన్ పాపి అయిన అగస్టిన్, ఆయన చచ్చిపోయాడండి, ఆయన ఇప్పుడు లేడు. నేను ఆ అగస్టిన్ కాదు, నేను పరిశుద్ధుడైన అగస్టిన్ని అన్నాడండి. ఎంత కొత్త ముద్ద అయిపోయాడో చూడండి. ఇంకా పాతదనేది ఇంక లేదు అతనిలో. అందుకే అంటున్నాడు, మీరు అనుకునే అగస్టిన్ నేను కాదు, అతడు పాపి అయిన అగస్టిన్, అతను చచ్చిపోయాడు. నేను పరిశుద్ధుడైన అగస్టిన్, నేను వేరని చెప్పేశాడండి. పాతదనేది పూర్తిగా ఇంకా అతని జీవితంలోంచి తీసేసుకున్నాడు. ఆ పాత ముద్దను తీసి పాడేయాలి. 7 రోజులే ఎందుకు ఆచరించమన్నారంటే, 7 అంటే పరిపూర్ణం. మనం పరిపూర్ణంగా యేసు వచ్చే వరకు ప్రతిరోజు పరిశుద్ధంగానే ఉండాలండి. సాతాను ఎంత శోధిస్తుందో, యేసు ప్రభు కూడా శోధింపబడ్డారట, అందుకని మనకు తప్పక సహాయం చేస్తారు. యేసు ప్రభువా, ఈరోజు వచ్చే శోధనలోంచి నన్ను తప్పించండి, నాకు సహాయం చేయండి. హెబ్రీ పత్రిక 2:18 వాగ్దానం ఇచ్చావు కదా, నాకు సహాయం చేయండి, నేను శోధనలో పడనివ్వకండి అని రోజు ప్రార్థన చేసుకోవాలని. దీన్నే రహస్య ప్రార్థన అంటారు. రహస్య ప్రార్థన లేకపోతేనండి మనలో రహస్య పాపాలు తప్పకుండా ఉంటాయి. రహస్య ప్రార్థన చేసుకునే వారికండి రహస్య పాపాలన్నీ హరించిపోతాయి, కనిపించవండి వాళ్ళలో. లేకపోతే అందరు కళ్ళు కప్పి రహస్యంగా పాపం చేస్తూనే ఉంటారు. అదే రహస్య ప్రార్థన చేసుకునే వాళ్ళకి రహస్య పాపాలు ఉండవండి. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండటానికి రోజు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం, సాతాను మనల్ని చాలా శోధిస్తుంటాడు. మనకు సహాయం చేస్తానని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఉదయమే లేచి మన ఆత్మ ప్రాణం శరీరాన్ని దేవుడికి అర్పించుకోండి, మీకు గొప్ప విజయం కలుగుతుంది. ఈ పండుగను మనం అలాగా ఆచరించాలి. ఇంకోటి చెప్పాడు చూడండి, 8వ వచనం కూడా, పాతదైన పులిపిండితోనూ దుర్మార్గతయు దుష్టత్వమనే పులిపిండితోనూ కాక నిష్కాపట్యమును సత్యమనే పులియని రొట్టెతో పండగ ఆచరిందాం. దుర్మార్గత దుష్టత్వం ప్రతి మనిషిలో క్రీస్తుని ఎరగనప్పుడు ఉంది. అదంతా తీసేసుకోవాలి, ఇంకా పాతదంతా తీసేసుకోవాలి. ప్రతిరోజు కొత్త ముద్దగా పరిశుద్ధంగా ఉండాలి. సత్యంతో నిష్కపట్యముతో ఉండాలట. నిష్కపటంగా సత్యంలో, అంటే వాక్యమే సత్యం. ఆ సత్యంలో మనం నిలిచి ఉంటే మనము పులియని రొట్టెల పండగని, పొంగని రొట్టెల పండగని ఆచరిస్తున్నట్టే. ఆ పండగ చేసుకోవాలి. మొదటిది పస్కా పండగ, రెండోది పొంగని రొట్టెల పండగ, లేకపోతే పులియని రొట్టెల పండగ. మన జీవితంలో ఈ పండగల్ని ఎలా ఆచరించాలో దేవుడి లేఖనాలు చెప్పేస్తున్నాయి. ఇప్పుడు లేఖనాల్లో రాయబడినట్టు అక్షర రూపంగానే నెరవేరుస్తున్నారు. ఇంకా యూదులు కొంతమంది ఇప్పటికీ ఆ పండుగలు వాళ్ళు అలాగే చేసుకుంటున్నారు అక్షరార్థంగా. దీంట్లో నా ఆత్మీయ సత్యం వాళ్ళకి తెలియడం లేదు. క్రీస్తు వచ్చి పస్కా పశువుగా వధించబడిపోయాడు. ఇప్పుడు మనం గొర్రెను వధించుకు తినకూడదు, ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలని వాళ్ళకి ఇంకా తెలియదండి. వాళ్ళు అలాగే ఆచరిస్తున్నారు. మనం ఇలా ఆచరించాలి. యేసు శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి.
వారం కూడా చేయాలండి. ప్రభు వల్ల వారం తీసుకోవడం మంచిదండి. దేవుడికి స్తోత్రం చేద్దాం. తర్వాత మూడో పండగ లేవియాకాండం 23వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీరు మొదటి పంటలో ఒక పనను యాజకుడి దగ్గరికి తేవాలి. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ప్రథమ ఫలముల పండగ, లేకపోతే ప్రథమ పన పండగ అని కూడా అనొచ్చు. ప్రథమ పన లేకపోతే ప్రథమ ఫలాల పండగ. దీన్ని ఏం చేయాలో తెలుసా? దేవుడు వీళ్ళని కానాను దేశం తీసుకొచ్చేసాడు యూదులనండి. అక్కడ పంట వేసుకున్న తర్వాత పంటకు వచ్చేసింది, ఇంకా కోత కోస్తారనగా ముందు ఒక పన కొయ్యాలండి. ఒకే ఒక పన కోసుకుని వచ్చి దేవాలయానికి కట్టుకెళ్ళి యాజకుడికి ఇవ్వాలండి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పన్నని ఇలా పట్టుకుని అల్లాడించాలండి. అలాగా ఆ మందసం చుట్టూ ఇలాగ అల్లాడిస్తాడు. అలాగ అల్లాడించి ఆ పన్నని వెళ్ళిపోతే ఇతన్ని, ఆ తీసుకొచ్చిన అతన్ని దేవుడు అంగీకరించినట్లండి. మొదటి వాళ్ళ పంటలో మొదట కోయబడిన గుప్పుడు పనని తీసుకుని వచ్చి యాజకుడికి ఇస్తే ఇతను తరపున ఆ పనని ఆ మందసం ముందు, ఆ తెర ముందు ఇలా ఒకసారి అల్లాడించేస్తాడంతే. అదే ఆ పండగ. ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే పన్ను పట్టుకెళ్తున్నారు. కానీ ఆ ప్రథమ ఫలం ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తే. భూమిలో నుంచి కదా వచ్చింది పన. యేసు ప్రభు వారిని పాతి పెట్టేశారు. 3వ దినాన ఆయన తిరిగి లేచిపోయాడు. ఆయనే ప్రథమ ఫలం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడు. పంటంతా కోయకుండా మొదట పన కోయడం దేనికి గుర్తంటే, మొట్టమొదట యేసుక్రీస్తే లెగుస్తాడు, తర్వాత ఉన్న వాళ్ళందరూ లెగుస్తారు. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? బైబిల్తో ఎక్కువ టచ్ ఉంటే నేను చెప్పే ఈజీగా అర్థమవుతాయి కొన్ని. మొదట పని కోసాక ఇంక అక్కడి నుంచి అన్ని పనులు కోసుకుంటారు. ఆ మొదటి పని చాలా ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభువారే మొట్టమొదటిగా మృతుల్లోండి లేచాడు. అందుకనే నిద్రించిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడు. 21వ వచనం చూడండి. ప్రతివాడు తన వరుసలోనే బతికింపబడతాడు. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారంతా ఎప్పుడు బ్రతికింపబడతారు? యేసుక్రీస్తు వస్తాడండి. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన వాళ్ళందరూ బతికేస్తారటండి. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనపడింది. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు. యోహాను గారు దర్శనం చూస్తున్నారు, పరలోక దర్శనాలు. ఆయనకి ముందు తెల్లటి మేఘం కనిపించింది. ఆ మేఘం మీద మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు ప్రభుకి మనుష్య కుమారుడు అనే బిరుదు ఉంది కదా, ఆయన వచ్చి ఆ మేఘం మీద కూర్చున్నాడటండి.
మేఘం మీదే కదా ఆయన వస్తాడు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉంది, చేతిలో వాడిగల కొడవలు ఉందండి. వాడిగల కొడవలు. ఆ వాడిగల కొడవల్ని చేత్తో పట్టుకున్నాడు. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలోండి బయటకు వచ్చి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉంది, కోతాకాలం వచ్చింది, నీ కొడవలు పెట్టి కొయ్యమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పింది. దేవాలయంలోంచి ఒక దూత వచ్చి ఏం చెప్తుంది? నీ చేతిలో ఉన్న కొడవలు పెట్టి పంట పైరుకు వచ్చేసింది, కోసే అంటుందండి. యేసు ప్రభుకు చెప్తుంది ఆ దూత, నీ చేతిలో ఉన్న కొడవలు పెట్టి పంటంతా కోసేయని. పంట అంటే ఏంటి? క్రీస్తులో ఎంతమంది అయితే నిద్రించారో, యేసు ప్రభు మొదట లేచాడు, తర్వాత ఆయన వాళ్ళు లేగాలి కదా. ఆయన వారిని ఎవరు లేపుతారు? యేసు ప్రభే లేపాలి వచ్చి. అందుకని నీ చేతిలో ఉన్న కొడవలు పెట్టి కోసాయి. ముందు పని కూడా ఎలా కోస్తారు? పని అంటే ఎలా కోస్తారు? కొడవలు పెట్టి కోసారు. ఆ మొదటి పనులాగా యేసు ప్రభు లేచినట్లే అందరూ కోయబడతారటండి. అందుకని అప్పుడు ఏం జరిగింది? మేఘం మీద 16 వచ్చిన ఆసీనుడైన వాడు తన కొడవలు భూమి మీద వేయగా భూమి మీద ఉన్న పైరంతా కొయ్యబడింది. మూతులందరినీ లేపేస్తాడు. దేవుడికి గట్టిగా 2 చేతులు ఎత్తిస్తుంది. దానికి గుర్తుగా ముందు ఒక పన కోయబడింది. మనకు అందరికి అదే ఆనవాళ్ళు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన్ని మన కోసం చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్మినట్లయితే అదే ప్రకారంగా మృతులందరినీ ఆయన లేపుతాడు అని నమ్మాలి అంటాడు తెస్సలోనిక పత్రికలో పౌలు. ఆ మొదటి పని ఎలా కోసారో ఉన్న పనులన్నీ ఎవరు కోస్తారు? యేసు ప్రభువే కోస్తాడటండి. అందుకే మేఘం మీద వచ్చి ఆయన వచ్చి ఆ పంట కోస్తాడని ఎంత తేటగానో రాసింది. నేను ఇంక మిగిలిన విషయాలు చెప్పాలనుకోవడం లేదు. ఆయన కొడవలతో పైరు కోయడం అంటే మృతులు లేపడం. ఇంకోటి ద్రాక్ష పళ్ళు కోస్తాడండి అదే కొడవలతో. అవి గానుగులేసి తొక్కేస్తాడండి. అది పాపులకి తీర్పు తీర్చడం అండి. ఇంకా ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. పండగల గురించి చెప్తున్నాను. ఇప్పుడు మన పండగల్లో ఇంకో 3వ పండుగ ఏంటి? ప్రథమ ఫలాల పండుగ. అంటే యేసు ప్రభు వారు మన కోసం లేచి దేవుడి సన్నిధిలో అల్లాడింపబడ్డాడు. అందుకనే కదా ఆయన ఇలాగా సమాధిలోంచి లేచిపోయాడు. సమాధిలోంచి లేచిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మరి తనకి ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. మన పక్షంగా ఆయన అక్కడ అల్లాడింపబడ్డాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎలా లేచాడో అది నమ్మిన వాళ్ళందరం కూడా నేను అలాగే లెగుస్తాను, నేను యేసు ప్రభు ఒకవేళ యేసులో నిద్రిస్తే నేను కూడా అలాగే లెగుస్తానని నమ్మి మనము ప్రతి పునరుద్ధాన దినాన్న దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నేను నా ప్రభు చెప్పిన ప్రభు నన్ను లేపేస్తాడు. సజీవంగా ఉంటే ఇలాగే నన్ను మహిమదేహం నా మట్టి శరీరం మహిమదేహంగా మార్చి తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ ఆయనలో ఉండి చనిపోతే నన్ను సమాధిలోండి లేపి తీసుకెళ్ళిపోతాడు అని నమ్మి ఆ పునరుద్ధాన దినమున ఆరాధన చేసుకోవాలి దేవుణ్ణి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 4వ పండుగ అండి. చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే ఇక్కడ ఇంకో పండగ కనిపిస్తుంది. చూడండి, 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మర్నాడు మొదలుకొని, అనగా అల్లాడించే పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. ఈ అల్లాడే పనను తెచ్చి అల్లాడించేసిన తర్వాత మర్నాడు విశ్రాంతి దినం అండి. ఆ దినం మొదలుకుని లెక్కెట్టి 7 వారాలు లెక్కెట్టాలటండి. 7వ వారం అయిన తర్వాత చూడండి, 7:16 వచ్చిన లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండాలి. 7వ విశ్రాంతి దినపు మరుదినమున మీరు 50 దినాలు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పించాలి. 7 వారాలంటే
వారానికి 7 రోజులు, 7 వారాలంటే 7 ఏళ్ళు 49 రోజులు. 49వ రోజు తర్వాత 50వ రోజు. దీన్ని 50వ రోజు పండగ అంటారు. యూదులు 50ని ఏమంటారంటే పెంతుకోస్తు అంటారు. ఏంటి చెప్పండి? పెంతుకోస్తు. 50వ రోజుని యూదులు వాళ్ళ హెబ్రీ భాషలో పెంతుకోస్తు అంటారు. ఇది 50 రోజుల పండగ. యేసు ప్రభువు వారు తిరిగి లేచిన మన్నాడు నుంచి ఆయన లేచిన మన్నాడు నుంచి లెక్కపెట్టి సరిగ్గా 50వ రోజు వాళ్ళందరూ సమాజంగా కూడుకోవాలండి. దానికి గుర్తేంటి? పండగ 50వ రోజు పండగ. యేసు ప్రభువు వారు ఆరోహణం అయిపోయారు. 40వ రోజున వాళ్ళందరిని ఎక్కడికి వెళ్ళొద్దు కనిపెట్టమన్నారు. వాళ్ళందరూ ఒక మేడ గదిలో ఏక మనసుతో ఎడతెగకుండా స్త్రీలు, పురుషులు, అపోస్తులు, ఆయన తల్లి మరి, ఆయన సోదరులిద్దరూ యోధా యాకోబులు, వీళ్ళందరూ కూడా కనిపెట్టి 10 రోజులు ఎడతెగకుండా ప్రార్థన చేస్తే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వీళ్ళు మొత్తం పంట కోసేసిన తర్వాత కొత్త పంటతో తెచ్చిన ధాన్యం ఉంటాయి చూసారా, అవి వాళ్ళ గోధుమలు, అట్లా దంచి పిండి చేసి ఆ పిండితో పొంగిన రొట్టెలు 2 చేయాలండి. అది తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. అప్పుడు దాకా గోధుమలు మామూలుగా ఇలా నలుపుకుని అలా నోట్లో వేసుకోవడం కూడా చేయకూడదండి. ఏపుకుని పేలాలా చేసుకుని కూడా తినకూడదండి. అట్లా దంచి రొట్టె చేసుకోకూడదండి. ఈ 50వ రోజున దేవుడికి 2 పెట్టాక అప్పుడు వీళ్ళు తినాలి ఆ పంట. అప్పుడు దాకా తినకూడదండి. దాన్ని దేవుడు అక్కడ పెట్టిన తర్వాత దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించినట్లేంటి గుర్తు? వాళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించేశాడండి. పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాతే ఆ పొంగిన రొట్టెలు ఎందుకు పెట్టాలంటే అక్కడ రాశారు చూడండి, పొంగిన రొట్టెల గురించి. ఆ 17వ వచనం, మీరు మేము నివాసాల్లో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెల్ని అల్లాడించి అర్పణంగా తేవాలి. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చాలి. పులిసిన తర్వాతే కాల్చాలి. పులిసింది ఎలా పొంగుతుందో ఆ రోజు నుంచే పరిశుద్ధాత్మ పొంగితేనే, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడితేనే మనం విస్తరిస్తాం. 3 కొంచాల పిండిలో కొంచెం పులపిండి పెట్టిందట ఒక స్త్రీ. పెట్టగానే ఏమైంది చెప్పండి? అది ఎలా పొంగిపోతుంది? మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పారు ఈ ఉపమానం, పరలోక రాజ్య ఉపమానం 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని 33వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలుంది. 3 కొంచాల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలుందటండి. పిండంతా పులిసి పొంగిపోతుంది. 3 కొంచాల పిండిలో ఒక స్త్రీ పుల్లని పిండి పెట్టేసిందండి. పెట్టేస్తే ఇంకా అది పొంగిపోతుంది. అలాగే పరిశుద్ధాత్మతో మనం నింపబడిపోయామా, దేవుడి సేవ బహుగా విస్తరించిపోతుందండి. 120 మంది ఒక్కసారే 3000 మంది అయిపోయారండి. పరిశుద్ధాత్మ పొందుకున్నాక వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. 3120 మంది అయిపోయారు. వాళ్ళు ఇంకా అలా ప్రార్థన చేస్తూ ఉండగా మళ్ళీ 5000 మంది మారిపోయి 8120 మంది అయిపోయారు. పొంగిపోతుంది. అక్కడ పులిపిండి పాతదైన పులిపిండి కలపకుండా పొంగని రొట్టెల పండుగ రోజున చేసుకునే పండగేమో అది పాత జీవితం, దుర్మార్గత్వం ఆ పులిపిండి.
ఇక్కడ ఈ పులిపిండి పరిశుద్ధాత్మకు గుర్తండి. పరిశుద్ధాత్మ సంఘంలోకి వచ్చినప్పుడే సంఘం విస్తరిస్తుంది, విశ్వాసం విస్తరిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంతో కార్యం చేస్తాడండి. 120 మందిలో కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మే వాళ్ళని విస్తరించేలా చేసింది. మొదటి శతాబ్దంలోనే వేల సంఖ్యగా పెరిగిపోయారు వాళ్ళు. ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తే సేవ విస్తరించదండి. పరిశుద్ధాత్మతో మనం దేవుడి సేవ చేయాలి, అప్పుడే అది విస్తరిస్తుంది, పొంగుతుంది. అక్కడ పులిపిండితో నైవేద్యం పెట్టమన్నాడు. ఆ పండుగ అలాగే జరుపుకోవాలండి. ఆ పులిపిండి పెట్టడం అంటే ప్రియులారా పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరింపబడడం. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడకపోతేనండి ఎన్ని డిగ్రీలు చదివినా అతనికి అభివృద్ధి ఏమి కనిపించదండి. ఈ బైబిల్ డిగ్రీలు అన్నీ అంటే దేవశాస్త్రం అంతా చదివేసి ఎన్ని పట్టాలు పుచ్చుకున్నా సరే ఏమీ అభివృద్ధి ఉండదు. అభివృద్ధి పరిశుద్ధాత్ముడి ద్వారానే వస్తుందండి. 4 పండగలు ఆచరించేసి అన్ని లైన్గా వచ్చేసాయండి పండగలు. 2 నెలలు ఈ పండగలన్నీ అయిపోతాయి. 2 నెలలు 3 నెలలు అంతే, 3 నెలలతో అయిపోతుంది పండగలు. తర్వాత 4 నెలలు గ్యాప్ ఇచ్చాక 7వ నెలలో వాళ్ళకి ఇంకో పండుగ వస్తుందండి. అదేంటంటే బూరాధ్వనుల పండగ. దేవుడికి స్తోత్రం. చూడండి, లేవియాకాండం ఎక్కువ రిఫరెన్సులు తీసి చదివించితే ఎక్కువ రోజులు చెప్పుకోవాలి ఈ పండగలని. ఒక రోజుతో అయిపోదండి. దేవుడికి స్తోత్రం. 1 గంట ప్రసంగంతో అయిపోదు ఇది. చూడండి, 23, 24, 25 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధైన ఏ పని చేయటం మాని యెహోవా హోమం చేయవలెను. ఇదేం పండగ అంటే జ్ఞాపకార్థ శృంగధ్వని పండగ. జ్ఞాపకార్థ శృంగధ్వని పండగ అంటే బూర ఊదాలండి. బూర ఊదే పండగ. ఇది ఇంకా జరగలేదు సంఘానికి, ఇది జరగలేదు ఇంకా సంఘంలో. ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభువారు పరలోకం నుండి ఆకాశంలోకి దిగి వచ్చేటప్పుడు బూరలతో తన దూతని కిందకి పంపిస్తాడు, బూరతో. అప్పుడు ఈ బూర ఊదినప్పుడు, బూర ఊదగానే వెండితో 2 బూరలు చేయించుకోవాలండి. యూదులు వెండితో చేయించుకోవాలి 2 బూరలు. ఆ బూర ఊదినప్పుడు ఇశ్రాయేల్ అంతా సంఘంగా పోగైపోవాలి. 2 శత్రువును ఓడించడానికి, శత్రువు మీదకి యుద్ధం చేయడానికి కూడా బూర ఊదాలి. 2 ఒకటేమో అందరూ కూడుకోవడానికి ఒకసారి బూర ఊదాలి, శత్రువును ఓడించడానికి బూర ఊదాలి. యుద్ధానికండి. చూడండి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలా సెలవిచ్చెను, నువ్వు 2 వెండి బూరలు చేయించుకోవాలి, నక్సీ పనిగా వాటిని చేయాలి అని సమాజమును పిలుచుటకును శాలలను తరలించుటకు నీకు ఉండాలి. సమాజంగా పిలవాలంటే, ఇశ్రాయేలుని సమాజంగా పిలాలంటే ఈ బూర ఊదాలండి. ఊదగానే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళందరూ లేచిపోతారు. చూడండి 3వ వచనం.
తర్వాత వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావాలి. మోషేతో చెప్తున్నాడు దేవుడు. ఇంకొకటి ఎందుకు ఊదాలి చూడండి, 9వ వచనం. మిమ్మును బాధించే శత్రువులకి విరోధంగా మీ దేశంలో యుద్ధమునికి వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదాలి. ఆర్భాటంగా ఊదేయాలటండి. శత్రువు మీదకి వెళ్ళినప్పుడు, శత్రువుకి విరోధంగా మీ దేశంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడే ఆ బూరలు ఆర్భాటంగా ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకం వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడతారు. వీళ్ళందరూ సమాజంగా కూడుకోవడానికి ఒకటి బోర్లు ఊదాలి, శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకసారి బోర్ ఊదాలి. బోర ఊదగానే మనం అందరం ఇక్కడి నుంచి ఎత్తబడిపోతాం. ఈ పండుగ ఇంకా నెరవేరలేదు, ఇది 5వ పండుగ. ఈ బోరు ఊదే టైంలోనట్టండి మన పక్షంగా ప్రధాన దూత మిఖాయేలు వెళ్ళి సాతానాడు దూతలతో యుద్ధం చేసి ఆయన పైన ఉండకుండా భూమి మీద గిండేస్తుందటండి. బోర ఊదేటప్పుడు సంఘం ఒకటే ఎత్తబడడం కాదండి, పైన సాతాను దూతలు అన్నీ కిందకు పడిపోతాయటండి, ఒకేసారి జరిగిపోతుందట. చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో బూర ఊదుతారు. చూడండి 7వ బూర ఊదినప్పుడు 15వ వచనం. 7వ బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దాలు పుడతాయి. ఆ శబ్దాలు ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యమాయను, రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం అయిపోయింది, ఆయనే యుగ యుగాల వరకు ఏలతాడు అని ఒక శబ్దాలు చేస్తారట పరలోకంలో ఉన్న వాళ్ళంతా 7వ బూర ఊదగానే. అప్పుడు ఇక్కడి నుంచి సంఘం వెళ్ళిపోతుందండి. 12వ వచనంలో చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతను దూతలను ఆ ఘట్ట సర్పంతో యుద్ధం చేయవలెను ఉండగా ఆ ఘట్ట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయిరి. యేసుప్రభు వచ్చినప్పుడు ఎట్టండి బూర ఊదడమే కాదు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడటండి. ప్రధాన దూత ఎందుకు శబ్దం చేస్తుందంటే సాతాను మీద గర్జిస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు సంఘం పైకి వచ్చేసింది, ఇంకా నువ్వు పైకి ఎక్కడికి రావడానికి లేదు, నువ్వు నీ దూతలు కిందకు పొండని గట్టిగా అరుస్తుందటండి ప్రధాన దూత. ఇప్పుడు ఘట సర్పానికి ఆడు దూతలకి, మిఖాయేలుకి ఆయన దూతలకి యుద్ధం జరుగుతుందటండి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పైన ఆకాశంలో. పరలోకం అంటే వేరే లోకంలో. చూడండి అక్కడ 8వ వచనం. ఆ ఘట సర్పం తన దూతలతో యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చే అపవాదనియు సాతానని పేరు గల ఆది సర్పం, ఆ మహాగఢ సర్పం పడదోయబడును, అది భూమి మీద పడదోయబడును, దాని దూతలు కూడా దానితో కూడా పడదోయబడిరి. ఇంకా పైన ఏం ఉండదటండి. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామని. ఇంకా ఆకాశ మండలంలో ఎక్కడ అట్లా ఉంచకుండా మిఖాయేలు కిందకు తోసేస్తుందటండి. బూర ఊదగానే సంఘం ఒకటే వెళ్ళడం కాదు, పైనుండి సాతానాడు దూతలన్నీ భూమి మీదకి గెంటే పడతాయటండి. 2 జరుగుతాయి బూర ఊదేటప్పుడు. అందుకే చేయించుకోమన్నారు ఇశ్రాయేలీని, 2 వెండి బూరలు చేయించుకోవాలి. వెండి అంటే విమోచన. ఇంకా పైన ఈ సాతాను కానీ ఆడు దూతలు కానీ పైన ఎక్కడ ఉండకూడదటండి. ప్రధాన దూత అంటే మిఖాయేలు ప్రధాన దూత. యోధా పత్రికలో ఉంటుంది ప్రధాన దూత అయిన మిఖాయేలు అని. మిఖాయేలు వచ్చి ఆ ఘట సర్పంతో దాని దూతలతో యుద్ధం చేసి అట్లన్నిటి కింద గెంటేస్తుందండి. దూతలు వచ్చి మేఘాల మీద మన పైకి తీసుకెళ్ళిపోతాయి. అయ్యేమో గెంటేపడడం,
మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడం. అంత బోర ఊదేటప్పుడే జరుగుతుందట. ఇది ఇంకా జరగలేదు ఈ పండగ. ఇది చాలా పెద్ద పండగ. అందుకే ఇక్కడ నుంచి మనం వెళ్తున్నామంటే పరలోకులు పెద్ద శబ్దాలటండి, గొప్ప శబ్దాలు చేసేస్తారట. సంఘం వచ్చేస్తుంది పైకి, క్రీస్తు రాజ్యం వచ్చేస్తుందని పెద్ద శబ్దాలు చేసేస్తారట. అదే టైంలో కిందకి ఇది పడుతుంది. మీరు సంఖ్యాకాండం 10వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ చదువుకోండి. మీరు చదివినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను నన్ను వచనాలు చదివించి చెప్పానంటే మీరు చాలా టైం ఇక్కడ కూర్చోవాలి. నేను టూకీగానే చెప్తున్నాను ఒక్కొక్క పండుగ ఎలా నెరవేరుతుందో. ఇప్పటికి ఎన్ని పండుగలు అయిపోయినాయి? 5 పండుగలు అయిపోయినాయండి. 4 నెరవేరిపోయినాయి, ఇంకా 5వది నెరవేరలేదు. కానీ ఇది ఎలా నెరవేరుతుందో చెప్పాను అంతే. ఎలా నెరవేరుతుందంటే యేసై వచ్చి మనకు బూర ఊదిస్తాడు. ఆ బూరతో మనం సమాజంగా పైన కూడుకుంటాం వెళ్ళిపోయి. ఎక్కడెక్కడ ఈ తూర్పు నుండి పడమర వరకు నలుదిక్కుల్లో ఉన్న వాళ్ళు పోగైపోయి అక్కడ సమాజంగా ఆయన దగ్గర కూడుకుంటాం. మిఖాయేలు దూత, ప్రధాన దూత వచ్చి అక్కడున్న సాతాను దూతల్ని వాడిని అందరినీ కింద గెండేస్తుంది. ఇంకా అది కొంచెం టైం ఉంటుందటండి భూమి మీద కూడా. ఆ కొంచెం టైంలో వాడి విచ్చలవిడిగా చూడండి, అక్కడ రాశారు 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపే అపవాది తోయబడి ఉన్నాడు. రాత్రి పగలండి. నువ్వు పలానాయన అపోస్తులుగా చేసేసావు, పలానాయన ప్రవక్తగా చేసి పిలిచేసావు, కానీ అతన్ని బోల్తా కొట్టించేస్తున్నాను నేను ఎప్పటికప్పుడే. ఏ రోజుకు ఆ రోజు పడిపోతున్నాడు. కావాలంటే చూసుకొని అలా నేరాలు ఎప్పటికప్పుడు వెళ్ళి చెప్పేదటండి అక్కడికి. యేసు ప్రభు జయమిచ్చి అందరినీ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ నేరాలు మోపేవాడు కిందకి పడతాడటండి. ఇంకా అక్కడ ఇంకో మాట ఉంది చూడండి, గనుక అప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుడి అయిపోతాయి. ఇంకా ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది అయిపోతుంది. మొత్తం రక్షణ, శక్తి, రాజ్యం అన్నీ యేసుక్రీస్తువే. యేసుక్రీస్తే సర్వాధికారి. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాణిని జయించి వెళ్ళిపోయారు. కానీ మరణం వరకు తమ ప్రాణాలని ప్రేమించిన వారు కారు వారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి, భూమి మీద సముద్రంలో చాలా భయంకరమైనవి జరుగుతాయి. సముద్రం నీరు అంటండి పీనిగి రక్తం అయిపోతుందట, పీనిగి రక్తం. భూమి మీద భయంకరమైనటువంటి వేడి వచ్చేస్తుందటండి. సూర్యుడికి భూమి మీదను కాల్చేసే అధికారం ఇచ్చేస్తాడట. అందుకే భూమి ఆకాశమా మీకు శ్రమ, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెం అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆడటండి తోసేసిన తర్వాత ఆడికి చాలా క్రోధం వచ్చేస్తుందట. ఇంకెంతో టైం లేదు, తర్వాత నరకలో తోసేస్తారు కదా. ఇంకా ఆడికి ఏం చేస్తున్నాడో ఆడికే తెలియదండి. అలా జరుగుతుంది ఇదంతా. ఈ పండగ నెరవేర్పు ఇక త్వరలోనే జరగబోతుంది. సంఘం ఎత్తబడుతుంది. దీన్నే బూరాధ్వనుల పండుగ అంటారు, శృంగధ్వని అంటారు, లేకపోతే బూరాధ్వని. ఈ ధ్వని, ఈ బూర ఊదినప్పుడు ఇశ్రాయేల్ సమాజంగా రావాలి. ఇది బూర ఆర్భాటంగా ఊదినప్పుడు సాతాను శత్రువుతో యుద్ధం జరుగుతుంది. రెండు ఒకేసారి జరుగుతుందండి. ఇక్కడ నుంచి సంఘం ఎత్తబడడం జరుగుతుంది, అక్కడి నుంచి తోయబడడం కూడా జరిగిపోతుందండి. దేవుడికి స్తోత్రం. తర్వాత ఇంకొక పండగ, లేవియాకాండం 23వ అధ్యాయం 6వ పండగ.
26 నుంచి చదువుకుందాం. 7వ నెల 10వ దినములో జరుగుతుందటండి ఈ పండగ. ఇది పండగను ఏమంటారంటే పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, ప్రాయశ్చిత్తార్థ పండగ అంటారు. ప్రాయశ్చిత్తార్థ పండగ. అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమం చేయాలి. 9వ రోజు సాయంకాలం మొదలెట్టాలండి ఉపవాసం. 10వ తారీఖు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి వాళ్ళు అలా ఏడుస్తూనే ఉండాలండి. సంవత్సరంలో 7వ నెల 10వ తారీఖునండి. ఇదో పండగ. ఇదే పండగ అని చెప్పుకున్నాం, ప్రాయశ్చిత్తార్థ పండగ. సంవత్సరానికి ఒక్కసారే యాజకుడు ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది ఈరోజే అండి. మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వెళ్ళకూడదు. వీళ్ళందరూ బయట ఏడుస్తూ ఉంటారు. ఈయన 2 మేకలను తీసుకోవాలి. అట్లకి చీట్లు వేస్తాడండి. ఒక చీటి దాని పేరున వచ్చింది మాత్రం వదిస్తాడండి, ఇంకో దాన్ని మాత్రం బయటకు వదిలేస్తాడండి. ఈ రెండాటిలో ఒకటి వదిలేసిది, ఒకటి వదించిదినండి. ఇదంతా మనకి సంఖ్యాకాండంలోని నిర్గమాకాండం 30వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒక మేకనేమో వదిలేయాలండి, ఒక మేకనేమో వధించేయాలి. ఆ వధించిన రక్తం పట్టుకుని వెళ్తాడు లోపలికి. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. అతను ముందు పరిశుద్ధపరచుకోకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలో చచ్చిపోతాడండి. అందుకని అతనికి తాడు కట్టి మరీ పంపిస్తారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుందండి. ఒకవేళ ఏమాత్రం చచ్చిపోయినా ఆ తాడు పట్టుకుని లాగేస్తారండి. అందుకే ఇతనికి ముందు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇతని ఇంటి వారి కోసం, ఇతని కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ రక్తం ఇతని మీద జల్లుకోవాలి. తర్వాత ప్రజలందరి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఆ రోజు వాళ్ళంతా ఏడవాలండి. ఇది మహావిశ్రాంతి దినం అంటారు. ఆ రోజు ఎవడైనా పని చేసిన ఏడవకపోయినా ఆడిని ప్రజల్లోంచి నాశనం చేసేస్తారట. చూడండి 30వ వచనం. ఆ దినమున ఏ పనైనా చేయి ప్రతి వానిని వాని ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. ఏడవని వారు ఉండకూడదండి. ఏడుపు ఎలా వస్తుంది? అందుకనే ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండిపోవాలి. 9వ రాత్రి సాయంకాలం నుంచి 10వ తారీఖు సాయంకాలం వరకు ఉపవాసం ఉండిపోయి అందరూ ఏడవాలండి, పశ్చాత్తాపడాలి. ఇది ఎవరు పశ్చాత్తాపడడం? సంఘం వెళ్ళిపోతుంది కదా. సంఘం వెళ్ళిపోయాక ఈ పండుగ ఎవరికి? ఈ పండుగ ఏంటంటే చాలామంది సంఘం అంతా వెళ్ళరండి. సంఘంలో అతి పరిశుద్ధులు వెళ్తారండి. సంఘం అంతా పరిశుద్ధులు, సంఘంలో అతి పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారండి. సంఘం వెళ్ళదండి. అందరూ సంఘం అంతా వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నారు. అలా జరగదు. సంఘములో అతి పరిశుద్ధులు వెళ్ళిపోతారు, పరిశుద్ధులు ఉండిపోతారండి. వీళ్ళకి అందరికీ వాక్యం తెలుసు కూడా సిద్ధపడలేదు. అయ్యో మేము ఎత్తబడలేదని ఉండిపోయారు కదా వాళ్ళంతానే. ఆ ఉండిపోయిన వాళ్ళు ఇంకా ఆ టైంలో యూదులకు సువార్త చెప్పబడుతుందటండి. యూదులకు సువార్త చెప్పబడుతుంది. 2 సాక్షులు వచ్చి యూదులకు సాక్ష్యాలు చెప్తారు. ఈ లోపల లోకమంతటిని కూడా దేవుడు కనికరించి 3 దూతలు పంపించి లోకానికి సువార్త చెప్పించేస్తాడటండి. అదే టైంలో 3 దూతలు వచ్చి, ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి. పద్నాలుగో అధ్యాయం 6వ వచనం. మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులు కనగా ప్రతి జనానికి, ప్రతి వంశానికి, ఆయా భాషలు మాట్లాడేవారికి, ప్రతి ప్రజలకు ప్రకటించడానికి నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యన ఎగురుతాడటండి. ఒక దూత వచ్చి నిత్య సువార్త తీసుకుని ఆకాశంలో ఎగురుకుంటే చెప్పేస్తుందటండి. ఏమని చెప్తుంది? అక్కడ రాశారు చూడండి 7వ వచనం.
మీరు దేవునికి భయపడండి, ఆయన్నే మహిమపరచండి. ఆయన తీర్పు తీర్చే గడి వచ్చేసింది. ఆయన ఆకాశంను, భూమిని, సముద్రాన్ని, జలధారలను కలుగు చేశాడు. ఆయనకే నమస్కారం చేయండి, కానీ ఆ ప్రతిమకు కానీ నమస్కారం చేయకండి. ఆ క్రీస్తు విరోధికి నమస్కారం చేయకండి అని సువార్త చెప్పేస్తుందండి. ఇంకో దూత మళ్ళీ దాని వెనకాలే, ఆ దూత చెప్పేసి ఇలా వెళ్ళిపోతుంటే మెల్ల వెనకాల ఇంకో దూత వచ్చి చెప్పేస్తుందట. చూడండి 8వ వచనం. వేరొక దూత అనగా రెండో దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమున సమస్త ధనులకు తాగించిన మహాబబులోను కూలిపోయానని చెప్తుందటండి. లోకం అంతా వ్యభిచార మద్యంతో నిండిపోయింది. అది కూలిపోతుంది, ఇంక లోకానికి అంత వచ్చేసిందని ఆ దూత చెప్పుకుంటూ వెళ్ళిపోతుందటండి. దేవుణ్ణే సేవించాలన్నది సువార్తే, లోకం అంతమైపోతుందని చెప్పడం కూడా సువార్తే అండి. 3వ సువార్త చూడండి 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడే వచ్చి గొప్ప స్వరంతో ఇలా చెప్పెను, ఆ క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ ఎవ్వడు నమస్కారం చేయొద్దు, నొసట యందు కానీ చేతి మీద కానీ దాని ముద్ర వేయించుకోవద్దని. ఒకవేళ వేయించుకుంటే ఏమి కలపని దేవుని ఉగ్రతలో పోయబడిన దేవుని కోపం అనే మద్యం వాడు తాగాలి. పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట, అగ్ని గంధకాల్లో వారు బాధింపబడాలి. అందుకని క్రీస్తు విరోధి బొమ్మకు మొక్కకండి, ఆడు ముద్ర వేయించుకోకండి అని ఇంకో దూత తిరుగుతో చెప్పేస్తుందట. ఈ 3 దూతలు చెప్పినప్పుడు ఎంతమంది అయితే మనసు మార్చుకుంటారో, ఏడుస్తారో, పశ్చాత్తాపడతారో వాళ్ళందరికీ క్షమాపణ ఉంటుందటండి. అదే 6వ పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ. వాళ్ళకు కూడా మళ్ళీ క్షమాపణ ఇస్తాడట దేవుడు. దేవుడి క్షమాపణ ఇచ్చి వాళ్ళందరినీ తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడతాడటండి. అయితే వాళ్ళు ఎలా చేర్చబడతారంటే వీళ్ళు సముద్రం దగ్గర దాకే వస్తారటండి. వీళ్ళని మరి ఎంతవరకు రాణిస్తారంటే అక్కడ రాసేసారు చూడండి 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం వంటి ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగానికి, దాని ప్రతిమకి, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుడు వీణలు పట్టుకుని ఆ స్ఫటిక సముద్రం మీద నిలబడి అక్కడ దేవుడికి ఆరాధన చేస్తారట. ఇలా అంతా మేము ముద్ర వేయించుకోమని ఆ దేవదూతలు చెప్పిన బట్టి విని చంపేసిన మేము చేస్తాం, తిండి లేకపోయినా అలాగే ఉండిపోతామని చాలామంది ఉంటారట. ఎడబడిన సంఘం ఉండిపోతుంది, ఇటు యూదులు అటేమో అన్యులు, ఇంతమంది మారిపోయి వీళ్ళంతా కలిసి ఒక కొత్త పాట పాడతారట. అది మోషే కీర్తన అటండి. మోషే కీర్తన, తర్వాత గొర్రెపిల్ల కీర్తన. వీళ్ళు పాడుతా, వీణలు వాయిస్తా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారట. వీళ్ళు వస్తారు పరలోకం. వీళ్ళకు కూడా ప్రాయశ్చిత్తం. దేవుడు ఎంత కనికరం గలవాడో చూడండి. సంఘాన్ని తీసుకెళ్ళాక కూడా ఎడవబడిన వారిని కనికరించి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళడానికి, వాళ్ళను కూడా తన రాజ్యంలో చేర్చుకోవటానికి సువార్త చెప్పిస్తాడట. అప్పుడు ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో, ఎంతమంది మారినోళ్ళు ఉన్నారో చూడండి 14:12. దేవుడు ఆజ్ఞలను, యేసును కూర్చుని విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనపడుతుంది. చిన్న సంగతి కాదండి. ఒక పక్కన సాతానాడు ముద్ర వేసుకోకపోతే క్రయ విక్రయాలు జరగనివ్వడు, తిండి ఉండదు, అలా చావన చచ్చిపోతాం. కానీ బాబోయ్ నరకానికి వెళ్ళకూడదని మారిపోయిన వాళ్ళు అందరూ ఓర్పు అప్పుడే కనిపిస్తుందట. చాలా ఓర్చుకోవాలి ఆ టైంలో వాళ్ళు. అంత ఓర్పు లేకపోతే, నిజంగా అంత ఓర్పు పట్టక్కర్ లేకుండా ఎత్తబడేవారు తెచ్చిపోతాం ధన్యత, ఉండిపోయి అలా బాధలు అనుభవించి ఓర్చుకుని వెళ్ళటం మంచిదంటారా? ముందు సంఘంలోంచి ఎత్తబడిపోవడమే అతి పరిశుద్ధంగా ఉండాలి ఎత్తబడాలంటే. అది చాలా గమనించవలసిన విషయం. వాళ్ళు సముద్రం దాకా వస్తున్నారు మళ్ళని. వీళ్ళు ఎత్తబడిన సంఘం ఏంటండి,
సియోను పర్వతం మీదకి వెళ్తారు. ఎవ్వరూ పాడని గీతం పాడతారటండి. అతి పరిశుద్ధులటండి వీళ్ళే ఎత్తపడతారు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళు మోషే కీర్తన పాడతారు, సముద్రం దగ్గర ఉంటారండి. అలా రాశారు మరి బైబిల్. దేవుడికి స్తోత్రం. ఇది అయిపోయిన తర్వాత ఇంకో పండుగ వచ్చింది. అదేం పండుగ అంటే చివరిగా పర్ణశాలల పండగ. ఏ పండుగ చెప్పండి? లేవియాకాండం 23వ అధ్యాయం 34 నుంచి అండి. ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపాలి. 7 రోజులండి, 7 దినాలటండి. సరిగ్గా 15వ తారీఖు, 7వ నెల 15వ తారీఖు నుంచి 7 రోజులు జరుపుకోవాలటండి. 7 అంటే సంపూర్ణం. పర్ణశాలల పండుగ జకరియా గ్రంథం 14వ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది యేసు ప్రభువు వారు 1000 ఏళ్ల పరిపాలన గురించి. ఆయన ఒలివల కొండ మీదకు వస్తారు, 1000 ఏళ్ల పరిపాలన ఎలా చేస్తారు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ దేవుడు పరిశుద్ధులందరినీ తీసుకుని వస్తాడు కిందకి. అప్పుడు నెరవేరుతుంది ఆ పండగ. దేవుడికి స్తోత్రం. 1000 ఏళ్ళు యేసు ప్రభువుతో భూమి మీద ఉండి ఆయన పిల్లలు ఏళ్తారటండి. అందరిని కిందకి తీసుకొచ్చేస్తారు. దీన్నే పర్ణశాలల పండుగ అంటారు. ఒక్కొక్క పండగ ఎలా నెరవేరుతుందో మీకు ఎంతో వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇంకా నెరవేరవలసిన 3 పండుగలు ఉన్నాయి. బూరాధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. 4 అయిపోయినాయి. యేసు ప్రబోధించబడ్డం, ఆయన శరీరం తినడం తాగడం జరుగుతుంది. మనం పరిశుద్ధంగా ఉండటం జరుగుతుంది. మనము పునరుద్ధానం జరిగిపోయింది. పునరుద్ధానం గురించి నిరీక్షణతో మనం ప్రతి ఆదివారం కూడుకుని ఆరాధించడం జరుగుతుంది. 4వది పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, పరిశుద్ధాత్మ ద్వారా విస్తరిస్తున్నాం. 4 పండుగలు జరిగిపోయినాయి. ఇంక 3 పండుగలు జరగాలి. బూరాధ్వని వాయించడం, సంఘం ఎత్తబడడం, సాతాను దూతలు పడగొట్టబడడం. మిగిలిన వాళ్ళంతా దిగబడిన వాళ్ళు, ఇటు యూదులు అటు అన్యులు, వీళ్ళందరికీ దేవుడు మరొకసారి సువార్త చెప్పించి వాళ్ళ పశ్చాత్తాపడిన వాళ్ళందరినీ తీసుకెళ్తారు. ఆయన రాజ్యం ఇస్తాడటండి. ఇదొక పండగ. తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. అదే పర్ణశాలల పండగ. హల్లెలూయా. ప్రకటన గ్రంథానికి పండగలకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని నేను ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. ఈ పండగల ప్రకారంగా మనం సిద్ధపడాలి. ప్రభా నేను ఎత్తబడాలి. అతి పరిశుద్ధులే ఎత్తబడతారు. అతి పరిశుద్ధులు అటండి ఎవరూ పాడని గీతం పాడతారటండి. ఎవరూ పాడని గీతం. ఈ తర్వాత ఎత్తబడిన వాళ్ళంతా మోషే కీర్తన పాడతారండి. హల్లెలూయా. అంత వివరంగా రాయబడిన ఈ విషయాలన్నీ. ప్రభువా మేము అతి పరిశుద్ధుల గుంపులో ఉండాలి, మేము ఎత్తబడాలి. ఇప్పుడు వరకు మనం ఎంతమందికో సువార్త చెప్పాం, మారలేదు. తర్వాత దేవుడు తన దూతలను పంపి సంఘం ఎత్తబడిపోయే కూడా సువార్త జరుగుతుంది. అది దేవదూతలు చేస్తారు, ఇక మనుషులు చేయరటండి ఆ సువార్త. అది చాటగా బైబిల్ చెప్పేస్తుంది. పునరుద్ధానం కూడా యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. ఆయన మేఘం మీద వచ్చి ఆయన కొడవలు భూమి మీద వేస్తాడు, భూమి అంతా కోత కోయబడుతుంది. ఆయన వారందరినీ లేపేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరే ఒకసారి లేచి నిలబడి, చాలా సమయం కూర్చున్నారు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాలు విన్న బిడ్డలందరి హృదయాల్లో ఈ వాక్యాలు భద్రపరచండి తండ్రి. వాక్యాలను అనుసరించి నడుచుకునేలాగా ఒక్కొక్కరికి సహాయం చేయండి. ఇంకా రాబోయిన 3 పండుగల్లో అందరూ ఉండాలి తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎత్తబడటం జరగాలి, నీతో 1000 ఏళ్ల పరిపాలన ఉండటం సంఘం జరగాలి.
ప్రభటి కృప ఒక్కొక్కరికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ మనవులన్నీ మీ అదులోకి చేర్చుకోండి. అందరినీ వాక్యానుసారంగా దీవించండి. యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి.